రఘునందన్ రావుకు మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. మహారాష్ట్ర మావోయిస్టుగా ఫోన్ చేసి సాయంత్రంలోగా చంపుతామంటూ బెదిరించారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ స్కూల్ ప్రోగ్రాంకు ఎంపీ హాజరైన సమయంలో ఈ కాల్ వచ్చింది. వెంటనే డీజీపీ, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ రఘునందన్ ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందో తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎంపీ రఘునందన్ రావుకు వచ్చిన మావోయిస్టుల బెదిరింపు కాల్కి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. సాయిసుధా, మొత్తంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి మాధవనేని రఘునందన్ రావుకి అయితే మాత్రం బెదిరింపు కాల్స్ వచ్చినాయన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆపరేషన్ కగార్ అయితే చాలా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మావోయిస్టులు అయితే ఒక సంచలనం కోసం చూస్తున్నారు. అందుకనే ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా, లేదంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే ఆ వ్యక్తిగా ఒక బలమైనటువంటి లీడర్ ని గనక హతమారిస్తే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ ఉంటుంది, వారికి ఒక అటెన్షన్ వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే కొంతమంది మావోయిస్టులు తన పైన దాడి చేసి తనను హతమార్చాలని చూస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మాధవనేని రఘునందన్ అయితే చేశారు. అయితే మొత్తంగా ఆయన మేడ్చల్ జిల్లాలో దమ్మాయిగూడలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఒక స్కూల్లో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా తెలిసింది. అది కూడా మధ్యప్రదేశ్ కు సంబంధించిన రాష్ట్రం నుంచి ఒక మావోయిస్ట్ ఫోన్ చేస్తూ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపు అయితే మాత్రం ఖచ్చితంగా రఘునందన్ రావుని హతమారుస్తాం అనేటువంటిది అయితే మాత్రం ఆయన ఫోన్ లో బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం ఒక ఫోన్ కాల్ తోటే ఆగిపోలేదు, మరి 2 సార్లు అయితే మాత్రం కాల్ చేసి ఖచ్చితంగా అక్కడ నుంచి మా టీం బయలుదేరింది, మాధవనేని రఘునందన్ రావుని ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకల్లా హతమార్చి తీరుతాము అనేటువంటిది, నిన్ను హతమార్చి తీరుస్తాము అంటూ కూడా రఘునందన్ రావుకి అయితే మాత్రం బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన అయితే మాత్రం మెదక్ ఎస్పీకి, అదేవిధంగా డీజీపీకి అయితే మాత్రం ఇప్పటికే ఆయన ఫిర్యాదు చేశారు. మొత్తంగా అంటే ఆయన కూడా, రఘునందన్ కూడా ఒకటే వ్యాఖ్య చేస్తున్నారు, ఆపరేషన్ కగారు చాలా విజయవంతంగా నడుస్తుంది, మావోయిస్టులు ఏరిపారేసేటువంటి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఒక రకమైనటువంటి ఘాతుకానికి పాల్పడే విధంగా, ఈ విధమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడే విధంగానే తనకు బెదిరింపులు చేసి ఉంటారు అనేటువంటిది అయితే మాత్రం రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలుగానే మనం చెప్పాల్సి వస్తుంది. రైట్ తేజ, థ్యాంక్ యూ.